హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు మీకు మంచి మటన్ బిర్యానీ చేసి చూపిస్తానండి. వట్టి మటన్ బిర్యానీ కాదండి, గోంగూర మటన్ బిర్యానీ. పుల్లగా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. మంచి మటన్ తీసుకున్నాను, లేత మటను పెద్ద పెద్ద ముక్కలు కోసుకున్నాను. అలాగే ఒక 5 కట్టలు గోంగూర తీసుకున్నాను. వాటన్నింటినీ కడుక్కొని తీసేసుకుని చక్కగా మీకు ఎలా చేయాలో సింపుల్గా పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తా. ఓకే, ఇంకా ఆలస్యం ఎందుకు, చేసేద్దామా? ఇదిగోండి, నేను 5 కట్టలు గోంగూర తీసుకున్నానండి. ఇవి చిన్న కట్టలండి, నాకు ఇవే దొరికినాయి. మీరు కనుక పెద్ద కట్టలు అయితే 3 కట్టలు కరెక్ట్గా సరిపోతుంది. ఏది కేజీ మటన్కి. ఓకే, 750 గ్రాములు బాస్మతి బియ్యం తీసుకున్నానండి. 1 కేజీ మటన్ తీసుకున్నానండి. లేత మటను, బిర్యానీ కదా, పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే 1 గుప్పెడు పుదీనా, 30 పచ్చిమిరపకాయలు, 3 పెద్దలపాయలు. ఈ పచ్చిమిరపకాయలు ఎందుకంటే 30 తీసుకున్నది, కొంచెం కారం తక్కువ ఉంటాయని అనుమానం చేత నేను 30 తీసుకున్నానండి. కారం ఉన్న కాయలు అయితే 20 కాయలు కరెక్ట్గా సరిపోతాయి. నాకు ఇక్కడ ఈ కాయలు దొరికినాయి కాబట్టి నేను 30 వేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కోసేసుకుని, మటన్ కడిగేసుకుని, బియ్యం కడిగేసుకుని, గోంగూర అంతా తీసేసుకుని ఇంకా మొదలు పెట్టేద్దాం పొయ్యి కాడికి వెళ్ళి. ఓకే, రైసు, మటను, గోంగూర శుభ్రంగా కడుక్కొని రెడీగా పెట్టుకుందామండి. ఈ ఉల్లిపాయలని ఇలా పొడవ కోసుకుని రెడీగా పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి కొద్దిగా లావు ఉన్నాయి కాబట్టి కొద్దిగా సన్నగా కోసుకుని వాటిని కూడా రెడీగా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి వంట మొదలు పెట్టేద్దాం. కుండ పెట్టుకుని 1 చెంచా నూనె వేసుకుని ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇవి కొంచెం మందంగా ఉన్నాయి కదా, ముందు వేసి వేయించుకుందాం. చూసారా, పచ్చిమిర్చి ఈ విధంగా వేగాక గోంగూర వేసేసుకుందాం. గోంగూర వేసిన తర్వాత మూత పెట్టేయాలండి, కలపకూడదు. 3-4 నిమిషాల్లో ఆ ఆవిరికి చక్కగా మగ్గిపోద్ది అనమాట గోంగూర. మూత తీస్తున్నా చూడండి. ఆహా, చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. చూసారా, మొత్తం మనం ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా పేస్ట్ లెక్క అవుద్ది అనమాట. ఇలా పేస్ట్ లెక్క అయిన తర్వాత తీసి కింద పెట్టేసుకుందాం. ఓకే, ఈ గోంగూర పూర్తిగా చల్లారాక మెత్తగా పేస్ట్ చేసి రెడీగా పెట్టుకోవాలండి. ఇది చల్లారదండి. ఈ లోపు మనం బిర్యానీ అండి పెట్టుకుందామండి పొయ్యి మీద. 2 చెంచాలు నూనె వేసుకుందామండి. 2 బిర్యానీ ఆకు, 5 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 1 స్టార్ పువ్వు. నూనె వేడెక్కగానే ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకుందాం. అలాగే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా కలుపుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి బాగా బ్రౌన్ అవ్వాలండి. బాగా బ్రౌన్ అయితేనే సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూసారండి, ఉల్లిపాయలు ఈ విధంగా వేగాలన్నమాట. ఇప్పుడు 2 చెంచాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వారికి కలుపుకుందాం. ఇదిగోండి, ఈ సైజు ఉండాలా, తినేటప్పుడు భలే ఉంటుందండి. అర చెంచా పసుపు, 1 చెంచా ఉప్పు, అలాగే 2 చెంచాల కారం కూడా వేసుకుని ఈ కారం, ఉప్పు, పసుపు అంతా ముక్కలు పట్టే వరకు కలుపుకుందాం. ఇలా బాగా కలిపేసుకుని మీడియం మంటలో 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుని అలా వదిలేద్దాం.
అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి జాబిలి ఓ కోమలి. అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి జాబిలి ఓ కోమలి. 5 నిమిషాలు అయిందండి. మూత తీసి ఒక్కసారి చూద్దాం. ఆహా, కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఇదే ప్రాసెస్లో 1/2 లీటర్ నీళ్ళు పోసుకుని 10 విజిల్లు కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే మొక్కలు పెద్దవి కాబట్టి. నేను ఇక్కడ పొయ్యి మీద చేస్తున్నాను కాబట్టి నేను 750 ml నీళ్లు పోసాను. నేను సన్న మంట మీద ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి మొక్క బాగా ఉడికే వరకు ఉడకనిస్తాను అనమాట. అప్పుడు మీకు ఎంత టైం పట్టిందో తర్వాత చెప్తా. ఓకే, అంతవరకు సన్న మంట మీద మూత పెట్టి ఉడకనిస్తా. ఓకే ఓకే. నాకు 1 గంట అయిందండి. మూత తీసి చూస్తాను. 80% నీళ్ళంతా ఆవిరైపోయి మొక్క బాగా ఉడికిందండి. ఈ మటన్ సూప్ ఏదైతే ఉందో ఇప్పుడు 4 గంటలు తీసి ఒక కప్పులో పక్కన పెట్టుకుందామండి. లాస్ట్లో లేయరింగ్ చేసేవాడు పనికి వస్తుందండి. ఇప్పుడు గోంగూర పేస్ట్ వేసేసుకుని చక్కగా కలుపుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకుని ఈ అండీని కింద దింపి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మన రైస్ బాయిల్ చేసుకోవడానికి ఒక 3 లీటర్ల నీళ్లు పోసుకుని మసాలా దినుసులు ఒక 2 చెంచాలు ఉప్పు వేసుకుని మూత పెట్టేసుకుని నీళ్లు బాగా మరగనిద్దాం. ఓకే, నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుందాం. ఈ రైస్ 80% బాయిల్ అయ్యాక తీసి మటన్ మీద వేసుకోవాలండి. ఇలా రైస్ వేసేసుకొని ముందుగా తీసి పెట్టుకున్న గ్రేవీ వేసుకుందాం. ఇప్పుడు పెనం పెట్టేసుకుని పెనం మీద హండీ పెట్టుకొని కాస్త పుదీనా కూడా వేసుకుందాం. అంతే, మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో 5 నిమిషాలు, లో ఫ్లేమ్లో 20 నిమిషాలు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. 25 నిమిషాలు అయిందండి. ఇక దింపేసుకుందాం. గోంగూర మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఆహా, చూసారా, రైస్ పర్ఫెక్ట్గా దమ్మైంది. గది అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. గోంగూర మటన్ కాంబినేషన్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్ఫెక్ట్గా వచ్చిందనమాట గోంగూర మటన్ బిర్యానీ. ఇక ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసి చూసేద్దాం. ఓకే, ముక్కగా ఉంటుందండి గోంగూర మొత్తము. ఇట్లా దీన్ని గోంగూరని ఇలా తీసి ముక్కలన్నీ ముందుగా తీసి ఇలా పక్కన పెట్టేసుకుందాం. అది చూసారా ముక్కకి ఎలా పట్టుకుందో పేస్ట్ అంతా, గోంగూర పేస్టు. ఆహాహా, కాలిపోతుందండి. ఆహా, ఇలా ముక్కలు పక్కన పెట్టుకుని తల్లి నువ్వు చల్లారమ్మాయి లోపల దీని కథ ముగిస్తాను.
అది చూసారా పేస్ట్ అంతా ఎలా ఉందో. ఆహాహా, ఇలా పేస్ట్తో అన్నం మొత్తం శుభ్రంగా కలుపుకోవాలి. ఈ రైస్ పేస్ట్లో ఎంత బాగా కలిస్తే అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట బిర్యానీ. ఇలా బాగా కలుపుకోవాలి. ముందు రైస్ తిని చూద్దామండి. జంపర్ మే బంపర్. గోంగూర ఫ్లేవరే వేరండి. అసలు ఆ టేస్ట్కి ఏది పనికిరాదు, ఇంకా అంత బాగుందన్నమాట. చూసారా ఎలా ఊడిపోయిందో. ఇది చూద్దామండి ముక్క. అబ్బా చూసారా పొరలు పొరలు ఊడిపోతుంది. నల్లినున్న ముక్క అన్నమాట ఇది. సూపర్ అండి. గోంగూర ఫ్లేవర్ అంతా పీల్చుకొని మెత్తగా భలే ఉందండి. అసలు చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నేను మొన్న చెప్పాను కదండి మీకు, గోంగూరలో ఏది వేసి వండినా ఆ టేస్ట్ మాత్రం అద్భుత. అంత టేస్ట్ ఉంటుంది. మొత్తం వచ్చేసిందండి. గోంగూరకి ఉల్లిపాయ కంపల్సరీ. ఈ కాంబినేషన్ ఎలా కనిపెట్టారో కానీ అంత టేస్ట్ ఉంటుంది. గోంగూర ఏది చేసినా సరే ఉల్లిపాయ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే. ఇలా ఉల్లిపాయ గోంగూర కాంబినేషన్ తింటుంటే రుచి తినేటప్పుడు రెట్టింపు అయిపోద్ది. అంత టేస్ట్ ఉంటుంది. ముక్క చూసారా అసలు ఎలా పట్టుకుంటేనే ఇలా ఎట్లా అది ఎలా అయిపోతుంది చూసారా. దీన్ని ఇలా పెట్టుకుని ముద్దకు ఒక ముక్క. వా నేను చేసిన ఈ బిర్యానీ నలుగురు పక్కాగా తినొచ్చు అండి. కడుపు నిండా తృప్తిగా తినొచ్చు. మీరు కూడా ఇలా నేను చేసిన విధానంగా మీరు చేసుకుంటే ఇంట్లో అందరూ హ్యాపీగా తినొచ్చు అనమాట. ఒక సండే రోజు ఇలాగే కూర తెచ్చుకొని చక్కగా అందరూ మాటలు చెప్పుకుంటా వంట చేసుకుంటూ తినొచ్చు. గోంగూర మటన్ బిర్యానీ అనేది తినేటప్పుడు మొదలు పెడితే ఎంత తింటామో మనకు తెలియదు. ఎందుకంటే గోంగూర పులుపులో అదంతా ఉడుకుద్ది కాబట్టి అంత టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆహా, తృప్తిగా తిన్నానండి. గోంగూర పులుపు కారం కరెక్ట్గా సరిపోయినాయండి. ఈ ముక్కలో పులుపులో ఉడికి కారం అంతా పట్టుకుని బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చిందనమాట. మీరు కూడా తప్పనిసరిగా నేను ఎలా చేశానో అలా చేసుకుని తినండి. ఒక మంచి టేస్ట్ గల అతి రుచికరమైన గోంగూర మటన్ బిర్యానీ నలుగురు కానీ ఐదుగురు కానీ కూర్చొని పక్కాగా తినొచ్చండి. ఇది మాత్రం అంత టేస్ట్ ఉంది. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.